సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. కుక్కట్పల్లిలో మార్చ్ 28న గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఏప్రిల్ మంత్ రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఉగాది పంచాంగ శ్రవణం అయింది. ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోందో తెలియజేశారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఏప్రిల్ మాసం ఎలా ఉంటుందో. సో ఏప్రిల్ మాసం మనకు ఫస్ట్ మాసం అని చెప్పుకోవాలేమో. ఇందులో ఏప్రిల్ ఏమంటుంటే 15 డేస్ చైత్ర మాసం, 15 డేస్ వచ్చేటప్పుడు వైశాఖ మాసం ఉంది. ఇందులో రెండు ముఖ్యమైన విశేషాలు అందరూ తెలుసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళి. ఒకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ వస్తుంది. చాలా చాలా విశిష్టత కలిగింది. ప్రతి ఒక్కళ్ళు దానాలు చేయటం, పుణ్యకర్మలు చేయటం, బంగారం కొని తెచ్చుకోవడం, లేదా పవిత్రమైన వస్తువులు కొని తెచ్చుకుంటే బాగా కలిసి వస్తుంది. అమ్మవారికి బాగా ఇష్టమైన రోజు కాబట్టి అందరూ విశేషంగా హోమాలు, కనకదార స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే ఆ రోజు బాగుంటుంది. రెండోది ఉదక కుంభదానం అంటారు. అంటే తింటానికి చాలా పెద్ద మాటగా ఉంటుంది కానీ సింపుల్గా ఏమంటే వాటర్ బాటిల్స్ని దానం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి పూర్వకాలంలో చలివేంద్రాలు పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, మజ్జిగ ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు అది కష్టం. ఒకవేళ ఇచ్చినా కానీ తాగేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎక్కడ ఏ కంటామినేట్ ఉంటుందని భయపడుతూ ఉంటారు. హాస్పిటల్కి పోతే 3-4 వేలు బిల్స్ వస్తాయో ఏమవుతుందని భయపడుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు ఉన్న దాని పరిస్థితులను బట్టి జనరల్గా ఆధ్యాత్మికంగా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకొని కొత్తది 300-400 అవుతుంది. దానికి చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి అందులో నీళ్లు పోసి ఏదైనా సుగంధ ద్రవ్యం ఏదైనా కలిపితే యాలకులు కానీ లేదంటే లవంగాలు కానీ అందులో కలిపేసి లేదంటే మిరియాల పొడి కానీ వేసి ఆ చెంబులు అంటే పాత్ర సద్బ్రాహ్మణులకి, ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళకి, గురువులకి గనక దానం చేస్తే ఉదక కుంభ దానం అంటారు. మహా పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇది చాలా మందికి తెలవదు. చాలా సింపుల్, ఈజీ రెమెడీ. మరి ఏదైనా మంత్రం ఉంటుందా అండి అలా ఇచ్చేటప్పుడు? ఏం అవసరం, జస్ట్ ఓవర్ హార్టెడ్ ఇస్తే సరిపోతుంది. వీలైతే కనుక లక్ష్మీదేవి మంత్రం చదువుకున్న, విష్ణువుకి సంబంధించిన ఎప్పుడైనా దానం ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళ వ్యక్తిని విష్ణుమూర్తిగా భావించే వాళ్ళని శాస్త్రాలు చెప్తుంది. ఎందుకంటే విష్ణుమూర్తికి ఇష్టమైనది కాబట్టి, ఇష్టమూర్తి సాక్షాత్తు మన దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ భావంతో ఇస్తే చాలా బాగుంటుంది. రెండోది, కొంతమందికి అలా చేయలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమంటే వాటర్ బాటిల్స్ తీసుకొని చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా బాగుంటుంది. నేను 2 years క్రితం మోస్ట్లీ మీతో అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు US నుంచి ఒకళ్ళు ఆ క్యాన్ అన్ని కొనుక్కొని ఆఫీస్లో అక్కడ అంతా ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. ఫోటోలు తీసి పెట్టారండి. నాకు చాలా ఆనందం వేసింది. సో ఈ రెండు వేసవి కాలంలో కూడా ఆ రకంగా చూసుకున్నా కూడా సైంటిఫిక్ గా కూడా చాలా కలిసి వస్తుంది కదా. చాలా కలిసి వస్తుంది. అసలు ఒక్క సిప్ చేయగానే ఆశీర్వాదం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అబ్బా అనిపిస్తుంది. ఉదకం నారాయణీయం అంటారు. అంటే మనం తాగే మంచి నీళ్ళే నారాయణ తత్వం కూడుకున్నట్టు మన సస్టైన్, మనం బతకొండడానికి కావాల్సిన శక్తి నీళ్ళ ద్వారా వస్తుంది కదండి. అది చేసేది ఎవరంటే నారాయణుడు. అందుకని విష్ణుమూర్తి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సస్టైనబిలిటీ చేయటాన్ని అనమాట. అందుకని ఇది అందరికీ చేసుకోవాలి ఈ రెండు అని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకొక విశిష్టత జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు మారుతున్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు మారుతున్నాయి. ఇది కూడా ఒక విశిష్టత కింద మనం భావించుకోవచ్చు. ఈ యొక్క విశిష్టతలు కలిగిన ఈ మాసంలో మనకి రాసుల వారికి ఎలా ఉందో చూద్దామండి. సురేష్ బాబు గారు, మరి వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉందో తెలియజేస్తారా? సో వృశ్చిక రాశి వాళ్ళు చూసుకుంటే ఏప్రిల్ 15th నుంచి చాలా బాగుంటుందండి. మనం రాశి ఫలాలు, ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాం. ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే సేమ్ ఛానల్ అవైలబిలిటీ ఉన్న ఒకసారి చూసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటే అందులో టోటల్ హోల్ ఇయర్ ఉగాది ఫలాలు చెప్పుకున్నాం అనమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నుంచి చాలా బాగుంటుందని మనం చాలా చెప్పుకున్నాం, హైలైట్ చేసాం. నాకు ఆ తర్వాత కూడా క్లయింట్స్ కొంతమంది వచ్చి చూపించుకున్నారు వాళ్ళ జాతకం, ఇండివిజువల్గా వాళ్ళ రాశి అవన్నీ చెప్పించుకున్నారు. వాళ్ళకి దుర్గా హోమం అవన్నీ చేయమని చెప్పాను, చక్కగా చేయించుకున్నారు. బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అమెరికాలో ఉంటారు వాళ్ళు. ఓకే. సో భార్యాభర్తలు ఇద్దరు హైలీ ఎడ్యుకేటెడ్, చాలా ఎడ్యుకేటెడ్. అమెరికాలో టాప్ యూనివర్సిటీలు గ్రాడ్యుయేట్ చేశారు వాళ్ళు. సూపర్. వాళ్ళ పాపకి కూడాను అలా ఆ టైపు స్టాండర్డ్స్ లో రావాలని చెప్పేసి కనెక్ట్ అయ్యారు. హోల్ ఫ్యామిలీ అంతా చూపించుకున్న వాళ్ళది వృశ్చిక రాశి. బాగా కనెక్ట్ అయ్యామని మీరు చెప్పిందని చెప్పారు. అది ఆనందం చూడండి. మనకి మన మహర్షిని జ్ఞానాన్ని ఇక్కడ కెమెరా ముందు చెప్పుకోవటం, అమెరికాలో వాళ్ళు చూడటం, చూసి కాల్ చేయటం, అపాయింట్మెంట్ తీసుకోవటం, పూజలు చేయించుకోవటం ఎంత బాగుందండి. నాకు అందులో బాగా ఏంటంటే మీరు బాగా కనెక్ట్ అయ్యి చెప్పారండి. ఇది నిజ జీవితంలో మాకు ఇలానే జరిగింది అన్నట్లు బాగా చెప్పుకొచ్చారు. నాకు సంతోషం. చూడండి, అలా ఒక్క లైఫ్ మారిపోయినా కానీ మనకి అంత ఆనందం అండి. అసలు నిజంగా కదా, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ చేంజ్ అయిపోతుంది, లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది కదా. హైలీ ఎడ్యుకేటెడ్ అండి. అమెరికాలో టాప్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు వాళ్ళు. సూపర్. భార్యాభర్తలు ఇద్దరు ఎంత అమ్ములుగా. ఒక అమ్మాయి అండి, ఇద్దరు అన్నారు. పెద్ద పాపకు కూడాను అలానే టాప్ యూనివర్సిటీలో కావాలని చెప్పేసి జాతకం అంతా చూపించుకున్నారు. మన ఇండియన్స్ అక్కడ బాగా సెటిల్ అయిపోయారు. దాదాపు 20 years అయిపోయింది. అంతే. అంటే మరి వాళ్ళ పేరెంట్స్ అక్కడ చదువుకున్నారంటే
స్ట్రెంత్ గా సెటిల్ అయిపోయారు. రైట్. చాలా హంబుల్‌గా అదేనండి ఎప్పుడు జ్ఞానం ఉండాలండి. చూడండి అంత పెద్ద జ్ఞానం పెట్టుకొని ఎంత హంబుల్‌గా మాట్లాడుతుంటే వాళ్ళ హంబుల్‌నెస్ చూసి నాకు నేను ముందు ఇదైపోయాననమాట. మీరు మీరు ఫిదా అయ్యారు ఆ! వాళ్ళకి. చూడండి ఎంత బాగా మాట్లాడారో. అందుకని వాళ్ళు గొప్పోళ్ళైపోయారండి. అది. పిల్లలు కూడాను ఇది టాప్ యు తెలుసుకోవాలి మనమంతా. ఆ! పిల్లలు కూడా చూడండి ఆ టాప్ యూనివర్సిటీలోనే కావాలని భీష్మించుకొని కూర్చున్నారు. మేము పెద్ద యూనివర్సిటీలో చదివామండి టాప్ బ్రాండెడ్ యూనివర్సిటీలో. మా పిల్లలు కూడా అలా ఉండాలి. హ్మ్. చూడండి యథా రాజు తథా ప్రజ అని పేరెంట్స్‌ని బట్టే పిల్లలు మన చదువులు, జ్ఞానాన్ని బట్టి అంతా వస్తుందండి. యెస్. 100%. జనరేషన్స్ అన్నీ 3 జనరేషన్‌లు చూడండి. వాళ్ళ నాన్నగారు ఎంత బాగుంటే ఈళ్ళని చదివిచ్చారు. ఈళ్ళెంత బాగుండి ఈళ్ళ పిల్లల్ని చదివిచ్చారు. చూడండి 3 జనరేషన్‌లు మన కళ్ళ ముందు కనిపించేస్తున్నాయి కనిపిస్తాం. కదండీ! హ్మ్. ఖచ్చితంగా ఈళ్ళ పిల్లలు కూడా బాగుంటారు. ఎందుకంటే ఈళ్ళు కూడా టాప్ యూనివర్సిటీలో చదువుతారు కాబట్టి. హ్మ్. అందుకని వంశం వంశం మనం చూసేస్తూ ఉంటాం అనమాట. అందుకని ఇక్కడ మెసేజ్ ఏందంటే మన మహర్షులు పెద్ద మనకొక ఎదిగిన కొద్దీ ఇచ్చారంటే ఉదగమని. రెండోది మనకిచ్చిన ఒక చిన్న చార్ట్‌లో అంతా పెట్టేశారండి అందులో జాతకం అంతా. హ్మ్. మనం నెగ్లెక్ట్ చేస్తాం గానీ తెలవకుండా. ఆ జాతక చక్రం పట్టుకుంటే ఎవ్రీథింగ్ అందులో ఉంటుంది. దాన్ని మన జాతకం ఎంత డీప్‌గా మనకు తెలిసుంటుందో, మన లైఫ్ మెచ్యూరిటీ అంత ఉంటుంది. అంతే కదా! తదనుగుణంగా ప్లానింగ్స్ వేసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటాం. మన స్ట్రెంత్ తెలుస్తుందసలు. ఇది మన ఎగ్జాక్ట్‌లీ. స్ట్రెంత్. ఓకే. ఇది నాకు కాదు. దాన్ని కూడా పక్కన పెట్టేస్తా. హ్మ్. ఇది మనది కొట్టుకుంటానన్నమాట. అప్పుడే లైఫ్‌లో ఎళ్ళిపోతూ ఉంటానన్నమాట. సో, వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ రాశి స్వభావం ఏమంటారు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. చూడండి ఈ రాశి వాళ్ళు కెమెరా ముందు కూర్చోగానే ఇన్ఫర్మేషన్ లాగేస్తూ మరి. ఉన్నారన్నమాట. వాళ్ళకి వృశ్చిక రాశి గూఢాచారి. వాళ్ళు దే ఆర్ ద ఏజెంట్స్, స్పై ఎక్స్‌పర్ట్స్. హుహు. ఇన్ఫర్మేషన్ తెగ లాగేస్తూ ఉంటారు. అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, అలా ఉంది, అదెలా ఉంది, ఇదేముంది ఇన్ఫర్మేషన్ అంతా కావాలి వీళ్ళకనమాట. హుహు. సాయంత్రానికి చాలా ఇన్ఫర్మేషన్ వస్తే హ్యాపీగా నిద్రపోతారు. చూడండి హ్మ్. ఆ రాశి మహాత్యం మనం మాట్లాడుకుంటున్నాం, ఎక్కడెక్కడ విషయాలు మాట్లాడేసుకుంటున్నాం. మరి. ఈ రాశి వాళ్ళకి జూన్ నుంచి చాలా బాగుంది. అయితే ఏప్రిల్ మంత్ కూడా ఈ రాశి వాళ్ళకి బాగుంది. ఏప్రిల్ 15థ్ తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. హ్మ్. డీటెయిల్స్ చూద్దాం. ఇందులో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నేనో, యా, ఈ, యు అనే లెటర్స్ కూడా ఈ వృశ్చిక రాశిలో ఉంటారు. మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు ఈ మంత్‌లో మారటంతో సూర్యుడు వల్ల ఫస్ట్ 15 డేస్ కొంచెం సారోగా ఏమని చెప్తారు కొంచెము ఆహ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌గా కొంచెం అన్‌సర్టెనిటీగా ఉండే అవకాశం ఉంటుంది. హుహు. కానీ వీళ్ళకి అదృష్టం ఏమంటారంటే 15వ తారీఖు సూర్యుడు మారటంతోటి శత్రునాశాంతః అంటారు. అంటే ఇప్పటిదాకా వీళ్ళని ఎవరైతే అపోజ్ చేస్తున్నారో, వీళ్ళ మీద బ్లేమ్ చేస్తున్నారో వాళ్ళంతా ఎళ్ళిపోతారింక. అయిపోతారింక. హ్మ్. ఇంకెవరుండరు వాళ్ళ సరౌండింగ్‌లో. హ్మ్. వెళ్ళిపోతారు. తర్వాత మార్స్ 5వ స్థానంలో ఉండటంతోటి ఈళ్ళకి షార్ట్‌కట్‌లో ఏదైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. అది కొంచెం అంటే ఎప్పుడు ధర్మబద్ధంగానే ఉంటే లక్ష్మీదేవి వస్తుందండి. హ్మ్. అంటే ఏమవుతుంది టూ మచ్ గ్యాంబ్లింగ్ ఆడటం, టూ మచ్ ఫండ్స్, టూ మచ్ ఔటింగ్ అలా చేయాల్సిన పని చేయకుండా మైండ్ డైవర్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత బుధుని వల్ల, శుక్రుని వల్ల ఇంటి విషయాల్లో లేదా వర్క్ ప్లేస్‌లో స్త్రీల ద్వారా, లేదంటే స్త్రీలైతే జెంట్స్ ద్వారా అనుకున్న విధంగా వాళ్ళ నుంచి సపోర్ట్ రాదని గమనించుకోవాలి. హ్మ్. ఇది మాత్రమే హోల్ సమ్మరీ మంత్ ఎలా ఉంటుందో చెప్పుకోవచ్చు. హుహు. ముఖ్యంగా వీళ్ళకి హైలైట్ ఆఫ్ దిస్ మంత్ ఏందంటే, సూర్యుడు మారటంతోటి 6వ స్థానంలో సూర్యుడు వస్తే చాలా 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 మంచిది. ఓకే. ఒక ఏమని చెప్తారు యత్న కార్య సాధనం. వాళ్ళు ఏదైనా గనక ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉంటే ఆ కార్యంలో సాధించుకుంటారని చెప్తారు. హ్మ్. దేహారోగ్యాది ఫిజికల్‌గా చాలా స్ట్రెంగ్త్‌గా ఉంటారు. సంతోషంగా ఉంటారు. వస్త్రలాభ, ధాన్య లాభం అని చెప్తూ ఉంటారు. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా గాని సుఖ సౌఖ్యాధీన్ సౌఖ్యంగా, కంఫర్టబుల్‌గా, చక్కగా అన్ని కష్టాలన్నీ పోయేసి ఒక ఫోకస్డ్‌గా, ధైర్యంగా మనసులో ఉండేసి ముందుకెళ్ళిపోతారు. సూపర్. అది వీళ్ళకి ఇట్స్ వెరీ రియల్లీ గుడ్. జనరల్‌గా మార్స్ 5వ స్థానంలో ఉంటే మిక్స్డ్ రిజల్ట్ అనమాట. అంటే హ్మ్. పెద్ద ఇబ్బందులు ఏముండదు. ఏముంటుందంటే జనరల్‌గా కాలాతిక్రమణ భోజనం టయానికి భోజనం చేయదు కామన్ ప్రాబ్లమ్. హ్మ్. దురితం కర్మలాభచ అంటే ఏదో ఒక స్మార్ట్ జాబ్ చేసేసి ఏదో గనుక నెట్టేసుకుందాం అన్న ఆలోచనతో ఎక్కువ ఉంటారు. బట్ ఓవరాల్‌గా కర్మ లాభం ఏదైనా గనక పని చేస్తే కొన్ని ఎటు ఇటు అయినా గాని మనస్తాపానికి అటు ఇటు గురైనా గాని ఓవరాల్‌గా రిజల్ట్ అయితే చక్కగా ఉంటుందని తెలుసుకోవాలి. హ్మ్. మనకి శుక్రుడు ఈళ్ళకి 7థ్ హౌస్‌లో రావటంతోటి ఈళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఒక పక్క లవ్, రొమాన్స్, ప్లెజర్ ట్రిప్స్ ఏదన్నా బయటికి సరదాగెళ్తే అవన్నీ బానే ఉంటుంది. హ్మ్. కానీ వీళ్ళతో వచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే కోపస్తదహ అంటే కోపం ఎక్కువ పడుతూ ఉంటారు. స్త్రీ జాడ్యం అంటే వీళ్ళ పక్కన స్త్రీలు ఎవరైనా గనక అంటే వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ రాదని తెలుసుకోవాలి. ఇన్ కేస్ లేడీస్ అయితే వాళ్ళ పక్కన జెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో సరైన సపోర్ట్ రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సర్వదా క్లేశ జీవనం. శుక్రుడు వల్ల కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. పర్టిక్యులర్‌గా విత్ రెస్పెక్ట్ టు ద అపోజిట్ జెండర్. ఓకే. మగవాళ్ళైతే లేడీస్, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా కొంచెం మనస్పర్ధలొచ్చేసి
కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. ఇది మనకి ఓవరాల్‌గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి గ్రహాల స్థితి ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. సో మరి నక్షత్రాలు ఎంతవరకు ఈ రాశి వారికి సపోర్ట్ ఇస్తున్నాయండి? ఫస్ట్ విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళ గనుక చూసుకుంటే జయప్రదంగా ఉంటుంది. ధన ప్రాప్తి బావుంటుంది. ఛాలెంజెస్ ఎక్కడంటే హెల్త్ జాగ్రత్తగా ఉండాలి. బుధుని వల్ల బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా అనిశ్చితి ఉంటుంది. అన్‌సర్టెనిటీగా ఫీల్ అవుతారు. కన్‌ఫ్యూజన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి జయప్రాప్తి, ధనము. అనుకున్న పనులు చక్కగా సాధించుకుంటారు. జయప్రదంగా ఉంటుంది. వీళ్ళకి కూడా బంధించబడినట్లుండే పరిస్థితి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, జయప్రదము, కలహము, బంధము చూపిస్తుంటుంది. బంధనము, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధించబడినట్లుండే పరిస్థితి ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి నేను గెస్ చేసుకోవటం జనరల్‌గా అవుట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్ ప్రతి ఒక్కళ్ళకి బంధనము చూపిస్తుంటే అది కూడా బుధుని వల్ల. బుధుడు ఏంటంటే ట్రాన్సాక్షన్, మూవ్‌మెంట్. లైక్ తీసుకోవటం, ఇవ్వటం, బిజినెస్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాంటి విషయంలో అంటే ఇచ్చిపుచ్చుకునే దగ్గర, ట్రాన్సాక్షన్ చేసే దగ్గర ముందుకు వెళ్లకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. దీనిని బాగా తెలిసిన వాళ్ళని, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్‌ని లేదా గురువు లాంటి వాళ్ళని, లేదంటే జ్యోతిష్కుల్ని వాళ్ళని కలిసి ఒక్కసారి వాళ్ళ హారోస్కోప్ చూపించుకొని ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ప్రకారం చేసుకుంటే ఒక క్లారిటీ వస్తుందని తెలుసుకోవచ్చు. సో విశాఖ నక్షత్రం వాళ్ళకి కానివ్వండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విశాఖ నక్షత్రం వల్ల రాహు యొక్క ప్రభావంతోటి వీళ్ళ చుట్టూ ఉండే జనాలు ఓవర్ ప్రామిస్ చేస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అనేది. అయితే కొంచెం వాళ్ళ ఇచ్చిన ఏమంటారు హైప్ కొనో లేకుంటే ఓవర్ ఎక్స్‌ప్రెషన్‌కి క్యారీడ్ అవే కాకూడదు. ఇక్కడ రియాలిటీలో జరిగేదానికి తేడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. గ్యాప్ ఉంటుంది. దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని చక్కగా ప్లాన్ చేస్తుంటే అంటే ప్రామిస్ చేసేవాళ్ళు 100 చేసినా గానీ మీరు గ్రౌండ్ రియాలిటీతో ఉండి చక్కగా ప్లాన్ చేసుకుంటే ఆ మైండ్‌లో ఏమంటారు ఇన్ కేస్ రాకపోతే రాలేదే అన్న ఇది ఉండదనమాట. ఉన్న దాంట్లో చక్కగా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. ఇది బట్ రాహు ఇచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే టెంపరరీ ప్రాబ్లమ్. పర్మనెంట్‌గా ప్రాబ్లమ్ అయితే ఏమి ఇవ్వడు. ఓవరాల్‌గా బాగున్నది అని మనం చెప్పుకోవచ్చు. అందులోని పర్టిక్యులర్‌గా ఏప్రిల్ 15 తర్వాత ఇంకా బాగుంటుంది వీళ్ళకి. సూపర్. మరి ఇన్ పర్టిక్యులర్‌గా వీళ్ళకి ఏమైనా రెమెడీస్ సూచిస్తారండి వృశ్చిక వారికి? ఒక్కటి వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. ఒక్కసారి గుడి దర్శించుకొని ఒక కొబ్బరికాయ కొట్టడం గానీ, లేదంటే మనకి జంట నాగులు ఉంటారు. మళ్ళీ మర్రి చెట్టు దగ్గర మనకి బయట గుళ్ళల్లో ఉంటారు. గుడికి కూడా వెళ్ళనవసరం లేదు. అక్కడ కొంచెం సేపు కూర్చొని అభిషేకం లాగా చేస్తే చాలా చాలా బాగుంటుంది. తర్వాత అన్నదమ్ములతో గొడవ పడకుండా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత బంగారం విషయంలో ఏదైనా కనుక కొంచెం ఆగి షాపింగ్ చేస్తే బాగుంటుంది. వెంటనే పడకుండా. తర్వాత ఓవర్ ఎక్స్‌పెండిచర్ మనం చెప్పాను కదా అన్‌వాంటెడ్ రిలేషన్‌షిప్స్ ఇటు ఓవర్‌గా జాయ్ ట్రిప్స్ అవన్నీ చేసే అవకాశం ఉంటుంది. ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అవి కొంచెం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. సో ఓవరాల్‌గా అంతా బాగుంది కాబట్టి ఇండివిడ్యువల్‌గా వాళ్ళ లైఫ్‌లో ఇంకేదైనా గనక ప్రాబ్లమ్ అనిపిస్తే వాళ్ళ ఇండివిడ్యువల్ జాతకం ఒకసారి చూపించుకొని చూస్తే మనకి ఇందాక చెప్పిన విధంగా రెమెడీస్ అవన్నీ చేసుకుంటే చక్కగా ఈ రాశి వాళ్ళు చాలా ప్రోగ్రెసివ్‌గా ఉండే రాశి. జీవితంలో 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో కీర్తి గారు మనకి నేనేం చేస్తున్నానంటే 35-45 ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాను. ఎందుకు ఆ ఏజ్ గ్రూప్ అంటే హైలీ ప్రొడక్టివిటీ ఉంటుంది ఆ ఏజ్‌లో. ఎనర్జిటిక్‌గా ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, సొసైటీలో ఉంటారు. 10 ఇయర్స్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. మేనేజర్ పొజిషన్‌లో ఉంటారు. ఎన్ఆర్‌లు అయితే ఒక మంచి పొజిషన్‌లో ఖచ్చితంగా అయితే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న చదువుకి. కానీ ఈ టైంలో సడన్‌గా వాళ్ళ కెరియర్‌లో గనుక గ్రోత్ లేకుండా ఆగిపోయి ఉంటే, స్టాగ్నేటెడ్ అయ్యి ఉండి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇండివిడ్యువల్ జాతకంలో వాళ్ళకి దోషాలున్నాయి. లేదంటే శాపాలు యాక్టివేట్ అయ్యాయని గమనించుకోవాలి. అందుకని ఎవరికైనా గనక ఎక్కడో గ్రోత్ ఆగిపోయింది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్‌గా వాళ్ళ హారోస్కోప్ చెక్ చేయించుకొని 1-2 సార్లు గ్రహశాంతులు లేదంటే శాపాలు చూపించుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ చాలా ముందు తెలుసుకోవాలి. అవేర్‌నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు. ముందు తెలుసుకొని ఆ తర్వాత రెమెడీస్ చాలా రకాలుగా ఉంటాయి. వాళ్ళు ఓన్‌గా చేసుకోవచ్చు, లేదంటే పండితులను పెట్టి చేయించుకోవచ్చు. మా ద్వారా చేపిస్తే డిఫరెంట్ స్టోరీ అనమాట. అవి చేయించుకోవడం తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. బహుముఖ ఆదాయం. సింగిల్ ఆదాయం ఉంటే ఏం బాగుంటుందండి? 4 రకాల ఆదాయం ఉంటే ఫైనాన్షియల్‌గా గ్రోత్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం ఈ మాసంలో చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా శత్రు బాధ ఉండి లేదంటే గ్రోత్ లేదు, రాహు యొక్క ప్రభావంతో ఉన్న వాళ్ళకి చండీ హోమం. మేము ఈ సందర్భంగా దాదాపు ఒక 10-15 దాకా చండీ హోమాలు చేసామండి ఎన్ఆర్ఐస్‌కి. చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా ఎవరికైనా భార్యాభర్తలు మధ్య గొడవలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పటిదాకా బాగున్నాయి, లేదంటే వేరే వాళ్ళు వచ్చి ఇంటర్ఫేర్ ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు చండీతో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమము
లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, పిల్లలకి అకాడమిక్స్ లో చాలా పెర్ఫార్మెన్స్ బాగుండాలి, వాళ్ళ కోసం మనకి మేధా దక్షిణామూర్తి హోమము లేదా నీలా సరస్వతి హోమము, అంటే వాళ్ళ జాతకాన్ని చూసి చెప్పలేదు కూడా, లేదంటే హయగ్రీవ స్వామికి సంబంధించిన మూల మంత్ర జపము, హోమము, హవనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లం అనిపించినా లేదంటే అక్కడ గ్రోత్ ఆగిపోయినా ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఈ రెమెడీస్ చేసుకోగలిగితే ఇంకేదేనండి, వాళ్ళకి ఇది సమస్య అని ఫస్ట్ క్లియర్గా తెలిస్తే ఇమ్మీడియట్గా సొల్యూషన్ పక్కనే ఉంటుంది. అవి చేయించుకోగలిగితే వీళ్ళకి లైఫ్ 10 times ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందండి. వెల్ సెట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.